హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వచ్చేసి స్మాల్ సైజు పౌచ్ కోసం నేను ఇక్కడైతే 36 సెంటీమీటర్స్కి మార్క్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 12 సెంటీమీటర్స్కి మార్క్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం అండి. నేనైతే సెంటీమీటర్స్ సైడే మార్క్ చేస్తున్నాను, ఇంచెస్లో అయితే నేను మార్క్ చేయట్లేదు. దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఇటు సైడ్ కూడా మనం 12 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకునేసి 4 సైడ్స్ లైన్స్ అనేటివి డ్రా చేసుకునేసేయాలి. దీన్ని కట్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ 12 సెంటీమీటర్స్ నుంచి ఇటు సైడ్ 12 సెంటీమీటర్స్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకునేస్తున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ సింగిల్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, డబల్ ఫ్యాబ్రిక్ కాదు. ఇది సింగిల్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ మనం కట్ చేసుకునేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆరి క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఇటు సైడ్ ఎడ్జ్ నుంచి మళ్ళీ మనం 12 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ 12 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. 12 సెంటీమీటర్స్లో హాఫ్ వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడికి దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఫోల్డ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసుకునేసి జస్ట్ ఇది 2 మినిట్స్లో స్టిచ్ చేసుకునేయచ్చండి. ఇక్కడ చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక సేమ్ ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకునేసి ఇందాక మనం 12 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ సెంటీమీటర్స్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతే అండి. ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసి రొటేట్ చేసుకోవాలి 6 సెంటీమీటర్స్కి. దాన్ని మళ్ళీ రిమైనింగ్ సైడ్ టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాక ఇటు సైడ్ ఉన్న క్లాత్ని ఇక్కడికి ఫోల్డ్ చేసుకునేసేయాలి. ఏదైనా ఒక సర్కిల్ బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని కార్నర్స్లో ఇలా షేప్ వచ్చేట్టుగా డ్రా చేసుకోండి. ఈ హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఇటు సైడ్ మనకి షేప్ అనేది కొద్దిగా ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నా చెయ్యి ఉంది కదా, ఇటు సైడ్ ఫోల్డ్ చేసాం కూడా, ఈ ఫింగర్స్ ఉన్న సైడ్ కాకుండా ఈ 3 సైడ్స్ మనం స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలి. నా వాయిస్ కానీ మీకు అర్థం కాకపోతే వాయిస్ని మ్యూట్లో పెట్టేసుకునేసి నేను ఎలా ఫోల్డ్ చేసి ఎలా స్టిచ్ చేస్తున్నాను, ఎలా మార్క్ చేస్తున్నాను అనేది చూడంగానే చాలండి, మీకు వచ్చేస్తుంది అనమాట. దీనికి లాంగ్వేజ్తో అయితే అవసరం లేదు. ఇటు చూసారా, ఈ సర్కిల్ దగ్గర కొద్దిగా ఇలా రొటేట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. అది ఏ స్టిచ్ అయినా మీరు వాయిస్ని మ్యూట్లో పెట్టేసుకొని కూడా మీరు స్టిచ్ అనేది నేర్చుకోవచ్చు. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, ఆరీ వర్క్ కావచ్చు, ఇలా స్వింగ్ మిషన్ స్టిచ్చెస్ అయినా కావచ్చు. ఇటు సైడ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ అనేది కంపల్సరీ అండి. ఇటు సైడ్ ఇలా రఫ్ స్టిచ్ వేసేసుకున్నాక ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసి ఇప్పుడు రిమూవ్ చేసుకునేసేయాలి. ఈ పౌచ్ని బయట తీసేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి ఇటు సైడ్ ఇలా ఉంది కదండి, ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకునేసి కొద్దిగా కచ్చా అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ సర్కిల్ అనేది నీట్గా మనకి ఫోల్డ్ అవుతుంది. దీన్ని మనం టర్న్ చేసినప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా క్లాత్ ఏదన్నా ఉండింది అని అనుకో నీట్గా ఫోల్డ్ అవ్వదన్నమాట. దానికోసం కొద్దిగా ఇక్కడ కచ్చా అనేది వేసేసుకునేసేయాలి. చూసారా, ఇలా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకునేసేయాలి. చూసారా, ఇలా టర్న్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది చూడండి, దీన్ని తీసుకొని ఇలా ఉల్టా తీసుకొచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత మనం పైన ఒకటి ఫోల్డ్ చేసుకున్నాం కదా, 2 క్లాత్ ఫోల్డ్ చేసాం కదా, దాన్ని ఇలా పైకి తీసుకోవాలి. చూసారా, ఇలా పైకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్డ్స్ పెట్టుకునే ప్లేస్ అయితే మనకి తయారైపోయింది. ఇప్పుడు నేను 4 సైడ్స్ స్టిచ్ అనేది వేసేస్తాను. చూసారా, ఇక్కడ ఇంకా మనం కొద్దిగా ఈ ఎడ్జెస్ని టర్న్ చేసుకున్నాక కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట ఇలా ప్రెస్ చేసుకున్నామంటే. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం కార్డ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్ కొద్దిగా ఇలా ప్రెస్ చేశారు అంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. మీరు ఇక్కడ స్మాల్ ఏటీఎం కార్డ్స్, అలాగే మెట్రో కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఏవైనా కూడా ఇందులో మనం పెట్టేసుకునేయచ్చు. ఇప్పుడు నేను అవుట్లైన్కి మళ్ళీ ఒకసారి స్టిచ్ అనేది వేస్తూ ఉన్నాను. ఈ ఫ్యాబ్రిక్లో కూడా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇంకా డిజైన్స్గా మీరు స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేసేకి ట్రై చేస్తానన్నమాట. ఇప్పుడు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
దీనిపైన మనం చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో నేను స్మాల్ సైజ్ ఎంబ్రాయిడింగ్ ఎలా వేసుకోవాలి అనేది నేను దీంట్లో పోస్ట్ చేస్తానన్నమాట. ఈ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకున్నాక మనం బటన్స్, స్టిక్కీ బటన్స్ వస్తాయి కదా, అవి ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు క్లాత్ టైప్ వస్తాయండి, అవైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఎంబ్రాయిడింగ్ ఎలా వేయాలి అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ని చూసి ఆరి క్లాసెస్ కానీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్ కానీ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. మీరు ఇంట్లో కూర్చొని మీరు క్లాసెస్ అనేటివి వింటూ నేర్చుకోవచ్చు. ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకునేచ్చు. ఇలా కార్డ్స్ని మీరు ఇందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.